వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. అర్ధరాత్రి స్వాతంత్రం అడవి కాసిన వెన్నెల పాలైందా? అర్ధరాత్రి ఆడది ఒంటరిగా వీధుల్లో ధైర్యంగా తిరగగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని భావించాలి అని ఆనాడు చెప్పిన బాపూజీ మాటలు గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదుల్లో కలిసిపోయాయా అనే ఆవేదన సభ్య సమాజంలో వ్యక్తమవుతుంది. తెల్లదొరల పాలన వాళ్లకు రాజ్య విస్తరణకు కారణమైతే, స్వాతంత్రం తర్వాత వచ్చిన నల్లదొరల పాలన స్వకుటుంబాల విస్తరణకు కారణమైంది అనడంలో సందేహం లేదు. వాళ్ళ ఆశయం రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అయితే, ప్రస్తుతం మనవాళ్ల ఆశయం తన మన సంబంధ బాంధవ్యాల పోషణే ముఖ్య ఉద్దేశం అంటున్న మహిళా వ్యవస్థపై ఒక ప్రత్యేక కథనం. సృష్టికి మూలం స్త్రీ. అవతారమయూర్తైన ఓ తల్లికి కొడుకే. త్రాగే నీటిని, నడిచే నేలను కూడా స్త్రీతోనే పోల్చే సమాజం అదే స్త్రీ పట్ల వివక్షత చూపడం, చేరపట్టడం లాంటి సంఘటనలు పురాణాల్లోనే కాదు, నవనాగరిక సమాజంలో పెచ్చురెల్లుతున్న వారసత్వాలు కళ్ల ముందే కరాళ నృత్యం చేస్తున్నాయి. ఎత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవత అనే శ్లోకాన్ని కేవలం పెదవులపై పలకడం పురుష జాతి కళ్ళు తెరిచి ఆత్మతో చూడగలిగేటప్పుడు. పురాణాల నుంచి ఈనాటి వరకు స్త్రీ జాతిపై వివక్ష కొనసాగుతూనే ఉంది. రామాయణంలో సీత, భారతంలో ద్రౌపది నుంచి మొదలు పెడితే పుత్తడి బొమ్మ పూర్ణమ్మ వరకు యుగ యుగాలు స్త్రీలపై వ్యత్యాసాలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఆడపిల్ల అమ్మ, ప్రతి అమ్మ ఒక అత్త. ఒక్క మాటలో చెప్పాలంటే ఈనాటి కోడలు రేపటి అత్తగా మారుతున్న వేళ గతాన్ని మర్చిపోయి తోటి ఆడదాని మీద అఘాయిత్యం చేయడం లాంటి సంఘటనలు ప్రత్యక్షంగా ఎన్నో కనిపిస్తూనే ఉన్నాయి. కారణాలు ఏమైనా కావచ్చు, కానీ ఫలితం మాత్రం ఒక్కటే. కట్న పిశాచి కోరల్లో చిక్కుకున్న సగటు ఆడది, స్వార్థానికి బలైపోతున్న నిండు ప్రాణాలు, విలువ తెలియని విష సంస్కృతి ఆనాడే కాదు ఈనాడు కొనసాగుతూనే ఉంది. మహిళలను దేవతామూర్తులుగా పూజించి గౌరవించాల్సిన భూమిపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, గృహహింసల్లాంటి ఘటనలు చోటు చేసుకోవడం పవిత్ర భారత భూమికే సిగ్గుచేటుగా భావించాలి. 1947లో వచ్చిన స్వాతంత్ర్యం నిజమైనది కాదంటూ నినదించిన వైనం, అర్ధరాత్రి స్వాతంత్ర్యం ఆడది ఒంటరిగా తిరగగలిగిన నాడే అనే నగ్న సత్యాన్ని గ్రహించగలగడానికి ఈ యుగం సరిపోదేమో. ఏ చోటుకేగినా ఏమున్నది గర్వకారణం? యువతులపై, బాలికలపై అత్యాచారాలు, మహిళలపై మానభంగాలు తప్ప అని కన్నీరు పెడుతున్న ప్రకృతి మాత గోడు వినే నాథుడే లేడని ఈనాటి మహిళా లోకం కన్నీరు ఈనాడు సప్త సముద్రాల్లో కలిసిపోతోంది. తనను ప్రేమించలేదని దాడి చేసి చంపేయటం, లేదా యాసిడ్ పోసి అతి కిరాతకంగా నరకాన్ని చూపించడం లాంటి ఘోర లక్షణాలు మృగాల్లో కూడా కనిపించవు. సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్లు, చాటింగ్లతో మహిళలను, యువతులను ఆకర్షించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్న సైకో రోగుల అంతం యుగాంతానికే సాధ్యమవుతుందేమో అనే అభిప్రాయాలు మహిళా సభ్య సమాజంలో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా సైబర్ నేరాలలో స్త్రీలపై అత్యాచారాలు మితిమీరిపోతున్నాయనడానికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉన్న ఉదాహరణలు కోకొల్లలు. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ చట్టాల్లోనూ ఊదరగొడుతున్న నేతల్లో కనిపిస్తున్న చిత్తశుద్ధిపై పెను అనుమానాలు రేకెత్తిస్తున్నాయనడంలో సందేహం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని రంగాల్లోనూ స్త్రీలే కనిపిస్తున్న సమాజంలో అణిచివేతకు, దాడులకు, అఘాయిత్యాలకు బలైపోతున్న స్త్రీ జాతి భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం అవుతూనే ఉన్నాయి. మహిళల కోసం ప్రభుత్వాలు చేస్తున్న చట్టాల్లో ఇంకా ఎక్కడో లోపాలు కనబడుతూనే ఉన్నాయనడంలో సందేహం లేదు. ఇటీవల జరిగిన యాసిడ్ దాడులు, అపహరణలు, అత్యాచారాలు, హత్యలు, మారణ ఆయుధాలతో దాడులు లాంటి ఘటనలు మహిళా లోకాన్ని, వారి మనుగడను ప్రశ్నార్థకంలోకి నెట్టేస్తున్నాయి. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలను చుట్టాలుగా మార్చుకుంటున్న నేరస్తులకు విధించే శిక్షా పరిధులు పరివర్తన తీసుకురావడం లేదనేది పలువురి అభిప్రాయాలుగా తెలుస్తోంది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ శాతం 20 నుంచి 38 ఏళ్ల వయసున్న వారే అనేది ఇటీవల నిర్వహించిన ప్రత్యేక సర్వేల్లో వెల్లడైంది. ఈ అత్యాచారాలపై ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలు
తీరం చేరని కెరటాలులా కనిపిస్తున్నాయి. ఏదో అఘాయిత్యం, ఏదో ఘోరం జరిగినప్పుడు మాత్రమే దిశ దశ అంటూ హంగామా చేసేస్తున్న ప్రభుత్వాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల వరకు క్రైమ్ను చెరవేస్తున్నారా అనే ప్రశ్నలు పలువురిలో సందేహాలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. అందుకే నేరాలకు ఘోరాలకు పాల్పడే క్రిమినల్స్ కు విధించే శిక్షలు అది విన్న యువతకు గుండెల్లో రైలు పరుగులు పెట్టేలా ఉండాలనేది పలువురి వాదన. ఆ దిశగా చట్టాలను ఇప్పటికే దుబాయ్, మస్కట్, కొరియా లాంటి దేశాల్లో అమలు చేస్తున్న వైనం కళ్ల ముందు కట్టినట్లే ఉండాలనేది పలువురి అభిప్రాయం. చట్టాలు చేయడమే కాదు, వాటిని అమలు చేయాల్సిన బాధ్యతలు, చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఏ మేరకు ఉందో ఆత్మ పరిశీలన చేసుకుంటే మహిళలపై జరిగే అఘాయిత్యాలకు ఫుల్ స్టాప్ పెట్టిన వారవుతారు. చివరిగా మరొక విషయం, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. పాశ్చాత్య దేశాల ఒరవడి, వాళ్ల కట్టుబాట్లు, అలవాట్లకు భిన్నంగా భారతదేశం సంప్రదాయం ఎవరెస్ట్ అంత ఎత్తున మహోన్నత స్థాయిలో రెపరెపలాడుతోంది. ఆ సత్ సంప్రదాయాలను గౌరవిద్దాం. నేల విడిచిన సాము గట్టులేని ప్రవాహం, గడపలేని ఇల్లు, సంప్రదాయం లేని జీవితాలు ఒకేలా ఉంటాయనే నగ్న సత్యాన్ని గ్రహించిన నాడు అత్యాచారాలకు ప్రత్యేకించి మన దేశంలో ఉండవేమో అనేది పలువురి అభిప్రాయం. పాశ్చాత్య సంస్కృతి, సాంప్రదాయాల పోకడలు హిందూ సాంప్రదాయాలపై పెను ప్రభావాలనే చూపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. దీంతో పెడదారి పడుతున్న యువత ఆదర్శాలు పెను విఘాతాలను కలిగిస్తున్నాయనడంతో సందేహం లేదు. మహిళల కోసం ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలను మరింత కఠినతరం చేయడంతో పాటు నేరాలు చేయడానికి ప్రేరేపించబడుతున్న కారణాలపై ప్రభుత్వాలు చట్టరీత్యా చర్యలు చేపడితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని పలువురి నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేరస్తులను కాదు, నేరాలకు కారణమవుతున్న వ్యవస్థపై ప్రభుత్వాలు మరింతగా దృష్టి కేంద్రీకరిస్తే నేరాలు పూర్తిగా కాకపోయినా నేరస్తుల పరివర్తన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్న సభ్య సమాజం అభిప్రాయాలపై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్.